అందరికీ నమస్కారం. మన ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన టైం మెషీన్ ఎక్కి 1990ల నాటి భారతదేశంలోకి వెళ్లబోతున్నాం. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన భారీ మార్పుల దగ్గర్నుంచి ఒక సామాన్య మధ్యతరగతి చిన్ననాటి మధుర స్మృతుల వరకు ప్రతి అంశాన్ని ఇందులో మనం చూడబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? అసలు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ స్ట్రీమింగ్, ఇంట్లో ఏసీలు ఇవేమీ లేని రోజుల్లో జీవితం ఎలా ఉండేదో ఎప్పుడైనా ఊహించారా? ఒక్క క్షణం మన ఈ మోడర్న్ గ్యాజెట్స్ అని పక్కన పెట్టేసి ఆనాటి స్వచ్ఛమైన రోజుల్లోకి అడుగుపెడదాం. మొదటి భాగం, వేగవంతమైన మార్పులు జరిగిన ఒక చారిత్రక శకం. అవును, 90ల దశాబ్దం భారతదేశ చరిత్రనే ఒక మలుపు తిప్పింది. ఓకే, అసలు విషయానికే వద్దాం. ఈ లైసెన్స్ రాజ్ అంటే ఏంటి? అప్పట్లో వ్యాపారాలను ఒక రకంగా ఉక్కిరిబిక్కిరి చేసిన కఠినమైన నియంత్రణ వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థ ముగిసిపోవడంతోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛగా వృద్ధివైపు పరుగులు తీయడం మొదలుపెట్టింది. అదొక పెద్ద గేమ్ చేంజర్. అలా ఎకానమీ తలుపులు తెరుచుకోగానే ఎలాంటి అద్భుతాలు జరిగాయో తెలుసా? జస్ట్ 1990 నుంచి 20,000 నాటికి తలసరి జీడిపి దాదాపు రెట్టింపైపోయింది. $1,380 నుంచి $2,420 పెరిగింది. ఇక విదేశీ మారకద్రవ్య నిలువలు ఏకంగా $50 బిలియన్ చేరాయి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వెల్లువెత్తటంతో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మన దేశం ఎలా మారిందో చెప్పడానికి ఈ నంబర్స్ చాలు. ఇక ఆర్థిక మార్పులలా ఉంటే రాజకీయాల్లో మాత్రం అదొక అస్థిరమైన కాలం. వాజ్పేయి గారి 13 రోజుల ప్రభుత్వం, ఆ తర్వాత దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ఇలా పలువురు ప్రధానమంత్రులు ఏడాది లేదా అంతకంటే తక్కువ కాలమే పదవిలో ఉండటం ఆనాటి సంకీర్ణ ప్రభుత్వాల అనిశ్చితికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరిగ్గా అదే టైంలో సామాజికంగా కూడా 2 బలమైన పరిణామాలు తెరపైకి వచ్చాయి. ఒకటి, మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా వచ్చిన సామాజిక న్యాయ రాజకీయాలు కాగా, మరొకటి 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత మొదలైన హిందూ జాతీయవాద రాజకీయాలు. ఈ చారిత్రక పరిణామాలు కూడా ఆర్థిక మార్పులతో పాటే సమాంతరంగా జరిగాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఏ దిల్ మాంగే మోర్ అప్పట్లో ఇదొక పెద్ద సెన్సేషన్. అప్పుడప్పుడే గ్లోబలైజేషన్ వైపు వెళ్తున్న సమాజపు ఆశలను, ఇంకా ఏదో సాధించాలనే యువత ఆకాంక్షలను ఈ ఒక్క పెప్సీ యాడ్ ఎంత పర్ఫెక్ట్గా క్యాచ్ చేసిందో కదా. రెండవ విభాగం, మధ్యతరగతి కుటుంబం, దైనందిన పోరాటాలు. ఈ పెద్ద పెద్ద జాతీయ స్థాయి మార్పులన్నీ వనపర్తిలాంటి ఊళ్లలో ఉండే ఒక సామాన్య ఇంట్లో ఎలాంటి ప్రభావం చూపించాయో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ₹100, కానీ అప్పట్లో 3 పిల్లలున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో దీని వాల్యూ ఎంత గొప్పదో ఊహించండి. ప్రతి పైసాను ఆచితూచి లెక్కించి ఖర్చు పెట్టాల్సిన ఆనాటి ఆర్థిక పరిస్థితులకు ఈ ₹100 నోటు ఒక పెద్ద సింబల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఆనాటి ఇళ్లలోని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు చదువే పిల్లలు రేపటి భవిష్యత్తు అని బలంగా నమ్మి కఠినంగా ఉండే నాన్న, మరోవైపు ఇంటి బాధ్యతలను, ఆర్థిక ఇబ్బందులను చిరునవ్వుతో దాటేసే అమ్మ. ఈ బ్యాలెన్స్లోనే రఘు, దివ్య, ఆదిత్య లాంటి పిల్లలు తమ చిన్న చిన్న కోరికలను ఎలా వదిలేసుకునేవారో తలుచుకుంటే కాస్త ఎమోషనల్గానే అనిపిస్తుంది. మూడవ విభాగం, టెలివిజన్ స్వర్ణయుగం. ఎన్ని కష్టాలున్నా కుటుంబ మొత్తాన్ని ఒకేచోట కూర్చోబెట్టిన ఆ టీవీ మ్యాజిక్లోకి వెళ్దాం. కొంచెం అటు తిప్పు. అంతే ఉంచు. ఈ మాట వినగానే మనకు తెలియకుండానే నవ్వొస్తుంది కదా. బొమ్మ సరిగ్గా రానప్పుడు ఒకరు డాబా మీద, మరొకరు కింద ఉండి ఆ సిగ్నల్ వచ్చే వరకు అల్యూమినియం యాంటనాతో కుస్తీలు పడటం 90ల నాటి ప్రతి ఇంట్లో జరిగే ఒక రెగ్యులర్ కామెడీ సీన్ ఇది. నిజంగా అప్పట్లో దూరదర్శన్ అంటే ఒక ఎమోషన్. మహాభారత్, డక్టేల్స్, మౌగ్లీ, సురభి, రంగోలి, అబ్బో ఈ పేర్లు వింటుంటేనే మనసెక్కడికో వెళ్ళిపోతుంది. ఇల్లంతా కలిసి టీవీ ముందు కూర్చోవడం, పాటలకు డాన్సులు వేయడం, మధ్యలో కరెంటు పోతే అందరూ ఒక్కసారిగా అయ్యో అని నిరాశపడటం, అవన్నీ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అబ్బా. నాలుగవ విభాగం, ఏసీలు, మొబైల్ స్క్రీన్లు లేని ఆనాటి వేసవికాలం. ఈ విశ్లేషణలో చాలామందికి ఇష్టమైన పార్ట్ ఇదే అయ్యుంటుంది. సమ్మర్ రొటీన్ ఎంత అద్భుతంగా ఉండేదో కదా. పొద్దున్నే లేవగానే వీధిలో ఆటలు, మధ్యాహ్నం ఆ గిరగిర సౌండ్ చేసే ఫ్యాన్ కింద పరుపు వేసుకుని ఓ కునుకు తీయడం,
సాయంత్రం మళ్ళీ టీవీ గోల, ఇక రాత్రిపూట చల్లని గాలికి ఆకాశంలో నక్షత్రాల్లెక్కపెడుతూ నిద్రపోవడం. ఇట్స్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్ అంతే. ఆ దుమ్ములో ఆడిన గల్లీ ఆటల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఖోఖో, గోలీలు, లగోరీ, బొంగరాలు, ఆ అద్దె సైకిల్ తీసుకుని ఊరంతా తిరగడం. వీధుల్లో పిల్లల అరుపులు, చిన్న చిన్న గొడవలు పడ్డా సరే మళ్ళీ 5 నిమిషాలకే ఏమీ జరగనట్టు కలిసిపోయి ఆడుకోవడం. ఇలాంటి అద్భుతమైన బంధాలను ఆ ఆటలు మనకు నేర్పించాయి. ఒకవైపు చూస్తే మట్టి కుండలో చల్లటి నీళ్లు, పళ్లమీద తడిబట్ట కప్పి ఉంచడం లాంటి సింపుల్ ట్రిక్స్. మరోవైపు ఆ గదిని చల్లబరిచే ఖస్ వాసనతో కూడిన డెజర్ట్ కూలర్లు. ఇప్పుడు మనం ఏసీలకు ఎంత అడిక్ట్ అయ్యామో ఆలోచిస్తే ఆనాటి మట్టికుండ నీళ్లల్లో ఉండే ఆ కమ్మదనం, ఆ స్వచ్ఛత ఎంత గొప్పదో మనకు ఇట్టే అర్థమవుతుంది. 5వ విభాగం పండ్ల రారాజు మామిడి, మరికొన్ని మధురమైన రుచులు. సమ్మర్ అనగానే కేవలం ఆటలు, కూలర్లు మాత్రమే కాదు, అసలైన హైలైట్ మనందరికీ ఇష్టమైన పండ్లరాజు రాక కూడా. ఇక్కడొక క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, రత్నగిరి ఆల్ఫాన్సో, గుజరాత్ కేసర్, యూపీ లాంగ్రాస్, మన ఆంధ్ర బేంగన్పల్లి, సౌత్ ఇండియా తోతాపురి, ఇలా దేశం నలుమూలల నుంచి బంధువులు ట్రైన్లలో ఆ రకరకాల మామిడి పండ్లను మోసుకురావడం, ఆ గడ్డితో నింపిన అట్టపెట్టెలు తెరుస్తుంటే వచ్చే ఆ వాసన అప్పా అదిరిపోయేదసలు. ఇక ఆ టేస్ట్ల గురించి చెప్తే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. ఉప్పు కారం అద్దిన ఆ పచ్చి మామిడి ముక్కను కొరికితే వచ్చే ఆ ఫీలింగ్, డాబాల మీద ఆరబెట్టిన ఆవకాయ ముక్కలను ఎవరికీ తెలియకుండా దొంగతనంగా తినేయడం, వేసవి తాపాన్ని తీర్చే ఆంపన్నా, రంగురంగుల ఐస్ లాలీలు, దూద్ సోడా, ఇవి కేవలం తినే వస్తువులు కాదు, మన బాల్యపు ఎమోషన్స్. ఆ రోజులు మళ్ళీ రావు. ఎంత నిజమో కదా. ఆ స్వచ్ఛమైన బాల్యం, మధ్యాహ్నం పూట కూలర్ సౌండ్, ఢాబా మీద చుక్కల ఆకాశం కింద స్వేచ్ఛగా పడుకునే ఆ ఫీలింగ్, అవి మళ్ళీ తిరిగి రావు. ఆనాటి ఆనందాలకు ఏదీ సాటిరాదు అని ఈ చిన్న మాట మన మనసుకు హత్తుకునేలా చెప్తోంది. సో ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఇప్పుడు మన చుట్టూ ఎలక్ట్రానిక్ స్క్రీన్లు, ఎయిర్ కండీషనర్లు నిండిపోయాయి. మరి అందరితో కలిసి ఆడుకునే ఆ సింపుల్ సంతోషాలను, ప్రకృతితో మమేకమయ్యే ఆ అందమైన జీవితాన్ని ముందు తరాలకు అందించడం మనం మర్చిపోతున్నామా? ఈ ప్రశ్నతో కాసేపు ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో